హలో మాస్టారు. ఏంది చందా. చందనా? దేనికి చందా? ఎందుకేంటి? దుర్గామాతకి. చంద అయితే రాత్రి గాని దేవిని మా ఇంటి ముంగడ పెట్టాలి. సరే మరి విగ్రహం పెట్టిస్తారా? మీరే అంటే ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇచ్చే 100 రూపాయలకు విగ్రహం మీ ఇంటి ముందట పెట్టారా? మీరు విగ్రహం తెప్పిస్తారా లేదంటే అన్నదానం చేపిస్తారా? ఆఖరికి దేవి పోయేటప్పుడు డీజే అన్న పెట్టిస్తారా? మరి ఎందుకండి మీకు విగ్రహం ఎడబెడితే మీకేంది? చెంది ఇవ్వండి. ఇచ్చే 100 రూపాయలకు విగ్రహం ఈడబెట్టు ఆడబెట్టు అని ఎందుకు ఎడగలుగుతారో ఏమమ్మా. అమ్మా చందా. చందానా? మాకు అలవాటు లేదు బాబు. మేము చందా ఇస్తాం. మేము ఇచ్చిన దాంట్లో కొంత దాచిపెట్టుకొని దేవి పోయేటప్పుడు మంచిగా తాగి ఎగురుతారు. అందుకే మేము చందా ఇయ్యం బాబు, మాకు అలవాటు లేదు. చందానా? చందా అయితే ఇస్తాం గాని ఫ్లెక్సీల పైన మా ఫోటోలు వేసి పెద్ద పెద్ద అక్షరాలతో దాతలు అని రాస్తారా? మేడం చందా. ఏంది చందానా? పొద్దున్నే ఈడ తగలబడ్డావేంటి? చెందలేదు బందలేదు. అమ్మా చందా. చందా ఎందుకమ్మా? దేవి విగ్రహం పెడుతున్నామా అమ్మ, చందా కావాలి. చందా ఇస్తాం కానీ రోజు భక్తితో పూజ చేయాలి, అలాగే భజనలు కూడా చేయాలి. భోజనాలే కదా మేడం, చేస్తాం. అయ్యో భోజనాలు కాదమ్మా, భజనలు. ఓకే మేడం. సరే అమ్మా, అయితే చందా ఇస్తా, రాసుకో. అందరికీ నవరాత్రోత్సవ శుభాకాంక్షలు. మనమందరం కూడి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించుకుందాం. అలాగే ఆశీర్వాదాలు కూడా తీసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.